వినాయక చవితి సందర్భంగా జబర్దస్త్ నుండి కొంతమంది ఖైదీల్ని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఖైదీలు ఎవరు, రిలీజ్ అయ్యారా లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ చలాకి చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆదా బర్సే అందరికీ ఆదా బర్సే పాపం పుణ్యం రెండు బొమ్మ బర్సే. అన్నా చంటన్న, వినాయక చవితి సందర్భంగా సెంట్రల్ జైలు నుంచి తప్పించుకునే ఖైదీల లిస్టు పట్టుకొచ్చా. చదువు. దొంగతనం పోయించుకున్నావు కదా. శంకరు, అప్పారావు, శ్రీధరు, సుధీరు, శ్రీను, రామ్ ప్రసాద్, చంద్ర, రచ్చరవి, జీవన్, అభి, ఫణి, రాము, ధనరాజు, ఆర్పి, రాకేష్, వేణి, రేష్మి గారు ఉన్నారు. గురి మోసం చేసిన రేష్మి కూడా పారిపోతుందా? ఏంట్రా వాళ్ళకి విడుదల ఉంది, మన పేర్లు ఏమేంట్రా? ఎక్కడ కనబడట్లేదంట మన పేర్లు. ఇలా అయితే ఎప్పుడన్నా జైలు నుంచి బయటకు వెళ్తాం. ఏదో ఒకటి చేయండి. ఏం టెన్షన్ పడకమ్మా. వాళ్ళకి వినాయక చవితి సందర్భంగా వదిలేసే దాంట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ దానికి ముందే మనకి రిలీజ్ దొరికేస్తుంది. ఎలా అన్నా? నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది. ఏంటది? ఇలా రండి. జైల్లో గోడలు కూడా చెవులు ఉంటాయి. రండి. ఏం జరుగుతుంది అక్కడ? అంటే ఇది పట్టుకో. ఏం జరుగుతుంది అక్కడ? ఏం లేదు సార్, రేపు వినాయక చవితి కదా. అవును. మరి రేపు మినిస్టర్ మన జైలు చూడడానికి వస్తున్నాడుగా. Exactly. అందుకని ఆయన ముందు ఒక సాంస్కృతిక కార్యక్రమం చేద్దామని, ఒక మంచి స్కిట్ చేద్దామని ప్రిపేర్ అవుతున్నాం సార్. మినిస్టర్ గారు చూసే ముందు ఆ నాటకం నేను చూస్తా. తప్పకుండా సార్. రేపు పొద్దున ఆ మినిస్టర్ ముందు ఈ నాటకం ప్రదర్శించిన తర్వాత ఆయన మాకు ఇచ్చే అవార్డులో సగం మీకు ఇస్తాను సార్. సూపర్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. అది థ్యాంక్ యూ. ఓసారి ఏం చూపెట్టండి. ఫస్ట్ స్కిట్ పేరేమి? రాజులపై యుద్ధం. బ్రహ్మాండంగా ఉంటుంది. అదిరిపోద్ది సార్. కమాన్. ఆయన అక్కడ ఉన్నాడు అనుకోండి మినిస్టర్. ఎస్. ఇప్పుడు మనం ప్రదర్శిస్తున్నాం. మీరు యాక్షన్ చెప్పాలి. యాక్షన్. ఏమది? మన రాజ్యమును పైనకి దండెత్తుతున్నారా? తమ్ములం గారు, ఇక్కడ అన్నగా నేను ఉన్నాను కాబట్టి ముందుగా నేను వెళ్ళదా. తండ్రిగా నేను వెళ్ళదా, తల్లిగా నేను వెళ్ళదా, మధ్యాహ్న చిన్న తమ్ముడిగా నేను వెళ్ళదా. మీ అందరికంటే ముందు ఆ శత్రు సంహారణకు నేను వెళ్ళదా. వద్దు తమ్ముడు, ఏ? నీకు ఇంకా పెళ్లి కాలేదు. ఆలోచించుడు. మాకు పెళ్ళైనది. ఇది స్కిట్ లో లేదని ఫీల్ అవ్వకు. చిన్నవాళ్ళని పంపించుట అతి మర్యాద కాబట్టి తంబి వెళ్ళి శత్రువును సంహారణ చేసినాము. ఆశీర్వదించు మధ్యాహ్న. జుడి చిక టక్ చిక టక్ చిక టక్ చిక టక్ చిక టక్ చిక టక్. ఏమిది? తమ్ములను ఎవరో చంపినారు. వారిని సంహరించుటకు నేను వెళ్ళదా. నేను వెళ్ళదా. జన్మనిచ్చిన తండ్రిగా నేను వెళ్ళదా. జన్మనిచ్చాడు కాబట్టి తండ్రి వెళ్ళుటే న్యాయము. ఓకే. వెళ్ళి సంహరించు రమ్ముడి. టచ్చక 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 టచ్చక. అదేంటి? శత్రువులు సంహరించడానికి వెళ్ళిపోయాడు కదా. నా డ్రెస్ చూసి వాళ్ళు పారిపోయారు. నాటకం ఫెయిల్ అయినది. ఇంకొక నాటకం ఏది చూపెట్టండి. ఇంకొక నాటకం కావాలి Yes. మీకు? సార్, మా స్కిట్ లో మాకు 2 క్యారెక్టర్లు అవసరం పడ్డాయి సార్. 2 క్యారెక్టర్లు అంటే? ఒకటేమో రాజు కావాలి, ఇంకొకలేమో మహామంత్రి కావాలి. ఇప్పుడు అర్జెంట్ గా రాజు మహామంత్రి అంటే కొంచెం మహారాజు జస్ట్ మిస్. రాజా బ్రహ్మాండంగా ఉన్నారు. మీ పక్కన మహామంత్రి అతనైతే బాగుంటుంది. నేను చెయ్య. అయ్యో మినిస్టర్ మీ చేతులు రివార్డు సార్. అయితే చేస్తా. దీనిలో అదిరిపోయే విషయం ఏంటంటే సార్, మా రాజ్యంలో ఉన్న మహారాజుకి మహామంత్రికి కళ్ళుండవు. కళ్ళుండు. సూపర్, అదిరిపోతా సార్. మీకు కళ్ళుండవు. 2 డైలాగులు ఉన్నాయి సార్, పర్ఫెక్ట్ గా చెప్పాలి. పక్కా చెప్పు. ఓకే. ఒకటేమో అటులనే కానిమ్ము. అటులోనే కానిమ్ము. ఆహా ఆహా. అటులనే కానిమ్ము. అటులోనే కానిమ్ము. ఆహా ఆహా. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? ఓకే. మహామంత్రి. ఆహా. మహారాజా. అటులోనే కానివ్వండి. మహామంత్రి. ఆహా. మహారాజా. అటులోనే కానివ్వండి. ఓకే, మీరు ఇప్పుడు యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏమది? మా రాజ్యము పైకి రాక్షసులు దండెత్తుతున్నారే. ఒక్కొక్కరిని ఖండాలుగా నరికి ఆ రక్తము చేత సాంప్రదాయ పద్ధతిలో వీరదాండము వేసిదము. ముందుగా రాక్షసులను చంపడానికి మేమెల్లుడి. తమ్ములం గారు, మీరు ఎందుకు మాటికి ముందుకు వెళ్తున్నారు? పరిస్థితి అర్థము చేసుకొని పంపుడు. ముందుగా నువ్వు వెల్లుడి. రాజుగారు, నేను వెళ్ళి వాళ్ళని సంహరించదా. అటులోనే కానివ్వు. టక్ చిక టక్ చిక. అయ్యారే, అయ్యారే. తమ్ములను చంపేసి నాయనా, తమ్ములను
చంపేసి కుమారా జన్మనిచ్చిన తండ్రిగా నా బిడ్డను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి నేను వెళ్ళదా నన్ను పంపించుము. ఏమండి జన్మనిచ్చారు, నేను వాడిని కన్నాను 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 కన్నాను, నేనే వెళ్ళను. నేనే వెళ్ళదా, నేనే వెళ్ళను. యుద్ధమునకు సిద్ధమవుతున్నారు, యుద్ధమునకు సిద్ధమవుతున్నారు. పరిస్థితి వాతావరణం అనుకూలించటం లేదు. అవును, ఇప్పుడు ఎవరు వెళ్ళవలను? నాన్నగారు వెళ్ళవలేను. మహారాజా నేను వెళ్తున్నాను, ఆశీర్వదించండి. అటులోనే కావాలండి. టచ్చిక 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 టచ్చిక. ఏమది, నాన్నగారిని కూడా చంపేశారమ్మా. అమంగళం ప్రతివతం కాక. ప్రతిహతం కాదమ్మా, ప్రతిహతము. ఆ రాక్షసులను చంపుటకు నేను వెళ్ళదా? ఏమండి వాడు నా కడుపు నుంచి పుట్టాడు, నేను వెళ్ళదా నేను వెళ్ళదా నేను వెళ్ళదా. నాన్నగారు నీ మొగుడు రా చెల్లిందోడు తండ్రి కడుపుని ఎలా పుడతాడమ్మా? ఈ అబ్బా అయితే నేను వెళ్ళదా నేను వెళ్ళదా నేను వెళ్ళదా. అమ్మా, పరిస్థితి అర్థము చేసుకొని పంపుడు. అటులైనా ఇంటికి పెద్దవాడు పెద్ద మహారాజు గారు వెళ్తారు. వెళ్ళడి వెళ్ళడి. మహామంత్రి, ఓహో మహారాజా, అటులోనే కావాలను. టక్ చిక్ టక్ చిక్ టక్ చిక్. ఏమైంది ఈ గుర్రం టక్చిక్ టక్చిక్ అంటలేదు? ఏమి లేదు, గుర్రం కాలికి దెబ్బ తాకినది, అందుకనే మెల్లిగా పోవచ్చున్నది. అయ్యారే, పెద్దవాడు కూడా చనిపోయాడమ్మా, పెద్దవాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు మన కాంతాన్ని చంపినందుకు ముందుగా నేను వెళ్ళదా? లేదు, వాడు నా కడుపు నుంచి పుట్టాడు, నేను వెళ్ళదా నేను వెళ్ళదా నేను వెళ్ళదా. నేను వెళ్ళదా? మీరు ఇరువురు వెళ్ళండి. మహారాజా, ఏమి నీ నిర్ణయము అద్భుతమున ఉన్నదే. మహామంత్రి, మహారాజా యుద్ధమునకు మమ్మల్ని పంపుడి. అటులోనే కావాలను. అమ్మా, మహారాజు గారు పర్మిషన్ ఇచ్చారు, దా వెనక కూర్చో. కూర్చున్నా. టక్చికి 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 టక్చికి. మహామంత్రి ఆహా, మహారాజా అటులోనే కావాలను. మహామంత్రి ఆహా, మహారాజా అటులోనే కావాలను. ఆహా మహారాజా మహామంత్రి అటులోనే కావాలను. ఆహా మహారాజా అటులోనే కావాలను. మహామంత్రి వాళ్ళు పారిపోయారు, మటులే వాళ్ళు పారిపోయారు. అటులోనే కావాలను. సార్ వాళ్ళు పారిపోయారు సార్. అంటే ఇప్పుడు ఏం చేయాలా? మనం వాళ్ళు పట్టుకోవాలి. అటులోనే కావాలను. ఆహా అటులోనే కావాలను. ఆహా అటులోనే కావాలను. ఆహా అటులోనే కావాలను. ఆహా అటులోనే కావాలను. ఆహా. తనాక్ బాబు సార్, ఎలా ఉంది సార్ మా చంటి స్కిట్? ఫస్ట్ ఆ టైటిల్ నవ్వు వచ్చింది. జైల్లో అంటే చేస్తారేమో తెలియదు కానీ నువ్వు చెప్పేటప్పుడు నవ్వు వచ్చింది. చాలా ఎంటర్టైనింగ్, హిలేరియస్ గా చేసావు. ఒకడు చచ్చిపోయి చెప్పి వెళ్ళిపోతాం. కూల్ ఎంటర్టైనర్, చాలా బాగుంది. వినాయక చవితి సందర్భంగా కేంద్ర కారాగారంలో సాంస్కృతిక కార్యక్రమాలు అనగానే నాకు అర్థమైపోయింది చంటి ఏం చేయబోతున్నాడని. బాగుంది, ఎక్కడికక్కడ చాలా కొత్తగా అనిపించింది, చాలా హిలేరియస్ గా అనిపించింది. సూపర్ సూపర్.